ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులువైన విషయం కాదు అంటారు చాలామంది. మనలో చాలామందికి అమ్మ మమ్మల్ని అనుగ్రహిస్తే బాగుండు, ఏం చేయాలనే తపన ఉంటుంది. కానీ అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు, దానికి ప్రత్యేకంగా కొన్ని మార్గాలు ఉన్నాయి అని అంటున్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే. తాయితులు సంథింగ్ అది కట్టుకుంటారు కదా, వాటి వల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? మొదట తాయిత్తు నిర్మాణం చేసే విజ్ఞానం ఉండాలి. ఏదో ఇప్పుడు ఏదో కట్టేస్తున్నారంటే నేనేం చేయలేను దానికి. తాయిత్తు నిర్మాణం వెనకాల మనకు మంచి క్లారిటీ ఉన్నది. తాయిత్తు ప్యూర్ కాపర్దై ఉండాలి, సిల్వర్దై ఉండాలి, పసిఫిక్ ఆఫ్ మెటలైజేషన్తో కూడి ఉండాలి. ధాతు శాస్త్రాన్ని అనుసరించి తాయిత్తు నిర్మాణం కావాలి. అందులో నిక్షిప్తం చేసే మంత్రం కరెక్ట్ ఉండాలి. మంత్రంతో పాటు దానికి ఒక పొటెన్షియల్ ఎనర్జీని ఇచ్చేటటువంటి ఔషధాలు వేయాలి, వేర్లు, కొన్ని మూలికలు, కొన్ని పసర్లు వేసి నిర్బంధనం చేసి దాన్ని అభిమంత్రం చేసి కడితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకు పనిచేయదు? అయ్యో, ప్రాణం లేని రాళ్ళే మనకు పనికొస్తున్నప్పుడు అదెందుకు పనిచేయదు? దాని నిర్మాణ శైలి తెలవాలి. ఇప్పుడు ఒక యంత్రము కానీ ఒక మూలిక కానీ కట్టాననుకో, నువ్వు స్నానం చేసేటప్పుడు అది నాని తొందరగా పాడైపోతుంది. గాలి తగిలి, ఎండ తగిలి ఎవరైనా చూడడం వలన వాటికొక నిర్బంధనము, వాటి యొక్క దాపుకము, వాటి కనుమరుగు చేసే కోణంలోనే ఒక దాంట్లో పెట్టి ఫిల్ చేస్తారు. దాన్ని ఫిల్ చేసి దాన్ని క్యాప్ పెడతాడు. కొన్ని రోజులు అది నీతో ఉండాలని. నీ ఆరా సిస్టమ్ అంతా కూడా ప్యూరిఫైడ్ చేసి నీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా గుంజేసిన తర్వాత ఆటోమేటిక్గా తాయిత్తు ఎగిరిపోతుంది. నీకు తెలియకుండా నీడను ఉసిపడుతుంది. అది తాయిత్తు చాలా పరమం, చాలా పవిత్రం. దాంట్లో చాలా వైజ్ఞానికమైన మూలం ఉన్నది. ఇప్పుడు తాయిత్తు అంటేనే భయపడతారు. వామ్మో తాయిత్తులా. గురుగారు, ఇప్పుడు దెయ్యాలు భూతాలని సైకియాట్రిస్ట్ ఒకలాగా చూస్తారు, ఈ గురువులు మీలాంటి వారు ఇంకొక కోణంలో చూస్తారు. ఎందుకు అలాగా? సైకలాజికల్ సబ్జెక్ట్ అనేది ఏదంటే మానసిక శాస్త్రం, అది మైండ్ రీడింగ్. అది వాళ్ళు కేవలం ఒక పుస్తక పటిమతో వాళ్ళు అయి ఉంటారు. అతను ఒక పుస్తక పటిమతో ఒక అధ్యయనపూర్వకంగా ఆయన ఆ స్థితికి వచ్చి ఉంటాడు. మేము పుస్తక పటిమ చేస్తాం, సాధన చేస్తాం, ధ్యానం చేస్తాం. మేము నేచర్తో కనెక్టివిటీ తీసుకుంటాం. ఫస్ట్ ప్రకృతికి అనుసంధానంగా మా జీవన విధానాలను మార్చుకుంటాం, దానికి అనుగుణంగా బ్రతుకుతాం. అప్పుడు పంచభూతాలు మాలో ఉంటాయి, మేము పంచభూతాల్లో ఉంటాము. పంచభూతాత్మకమైనదే దయ్యాలు, భూతాలు, ప్రేతాలు అన్నీ కూడా, మనము కూడా, జీవరాశులన్నీ కూడా. అన్నప్పుడు మా పట్టు ఎక్కుంటుందా, వాళ్ళ పట్టు ఎక్కుంటుందా? ఎంతోమంది వస్తారు మన పీఠానికి, మానసిక పరివర్తనం సరిగా లేని వాళ్ళు చాలామంది వస్తారు మనతోనికి. మేము ఆల్రెడీ సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా చేయించామండి, మేము డాక్టర్లను సంప్రదించామండి అని రిపోర్ట్లో సహా వస్తారు మాతోనికి. అంటే ఒక సాధువు యొక్క హీలింగ్ పవర్ ఎలా ఉంటుందంటే ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది. ఆయన టచ్ అనేది ఎలా ఉంటుందంటే ఆయన హీలింగ్ పవర్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆయన కరెక్ట్ సాధువు అయితే, ఆయన పరిపూర్ణమైన నిష్ణాతుడైతే, ఆడంబరమైన సాధువు అయితే, ఇప్పుడు ఆయన సాధువు ముడితే ఏం కాలేదు కదంటే నేనేం చేయలేను దానికి. బోర్డులో కరెంట్ ఉందంటే ఏలు పెడితే షాక్ కొడుతుంది. లేకపోతే ఆ స్పిరిచువల్ పవర్ ఉండాలి ఆయన లోపల, ఆ ధ్యాన శక్తి ఉండాలి, ఆ యోగ శక్తి ఉండాలి, ఆ మంత్రశక్తి ఉండాలి, ఆ తపస్సు ఉంటే అద్భుతాలు జరుగుతాయి. గురుగారు, ఒక చిన్న సందేహం అండి. మీ చేతి వేళ్ళు గమనించాను, ఉంగరాలు అంటే వెండి అలాగే కాపర్ తోటే ఉన్నాయి. బంగారం ఎక్కడ ధరించలేదు మీరు, కానీ అవి కూడా చాలా ప్రత్యేకంగా కనపడుతున్నాయి. బొట్టన వేలికి పెట్టుకున్నారు, ఏమిటండి విశేషం? అంటే మేము కొన్ని తాంత్రికమైన ప్రక్రియలు చేస్తూ ఉంటాం. తాంత్రికంలో జపం చేయడానికి ఒక అనుష్ఠాన పద్ధతి ఉన్నది. చూపుడు వేలి మీద జపం చేస్తే ఒక రిజల్ట్, మధ్య వేలి మీద, అనామిక వేలి మీద, చిటికన వేలి మీద. ఈ చిటికన వేలుకున్నటువంటి ఈ ఉంగరము ఒక విధమైన మంత్ర దిగ్బంధనం అయి ఉన్నది. మన కెండిలో ఉండేటటువంటి, సిల్వర్లో ఉండేటటువంటి సహజ శక్తి, ఎండిలో ఉండేటటువంటి ధాతు పుష్టి వేరే మెటల్స్లో లేదు. ఎండి వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పురుషులకైతే చాలా, మహిళలకు వాళ్ళకు వచ్చేటటువంటి గుప్త రోగాలు ఏవి కూడా రావు వెండి పే మీద ఉంటే. అంటే సర్వసామాన్యంగా వీటి ధరించడం వలన ఎన్నో నెగిటివిటీస్ పోతూ ఉంటాయి. అవి ధరించని వాళ్ళు మళ్ళీ ఆ నెగిటివిటీస్ పోగొట్టుకోవడానికి హాస్పిటల్ వెళ్ళాలి, ఆ గోళీలు మింగాలి, మందులు మింగాలి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ రావడం, మళ్ళీ ఇంకోటి జరగడం. మేము చేసేటటువంటి తాంత్రిక ప్రక్రియలు ఇవి మాకు సపోర్ట్ చేస్తాయి బాగా. మా శరీరాన్ని స్వస్థత పరుస్తూ
మమ్మల్ని ఎప్పటికెప్పుడు జాగృతం చేసుకోవడానికి తోడ్పడుతూ ఉంటాయి, మంత్రయుక్తమై ఉంటాయి ఇవి. మ్మ్. ఈ బొటన వేలికి ఎందుకు పెట్టుకున్నామంటే యోని ముద్ర వేసేటప్పుడు మాకు మంత్ర ప్రేరేపకంలో పనిచేస్తావు అవి. మ్మ్. ఈ నాడి మీద ఈ సిల్వర్ ఆడడం వల్ల గుండె యొక్క ఉభయ కోశములు ఎప్పుడు కూడా జాగృతమై ఉంటాయి. ఓ. ధ్యానం చేసేటప్పుడు మాకు తొందరగా సమాధి స్థితి వస్తుంది. మ్మ్. ప్రతి ఒక్కరు కూడా బొటన వేలుకు సిల్వర్ పెట్టుకుంటే హార్ట్కు సంబంధించిన డిసీజ్ రావు, మ్మ్. బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. జ్ఞానం ఎప్పుడు పరివర్తన వైపు వెళ్తూ ఉంటుంది. మ్మ్. మైండ్లో కూడా కణాల యొక్క శక్తి, ఆ మైండ్ యొక్క సెట్టింగ్ కూడా యాక్టివేట్గా ఉంటుంది ఎప్పటికెప్పుడు. మ్మ్. ఈ వేలుకు ఉండేటటువంటి పవర్ అటువంటిది. మ్మ్. బొటన వేలు మ్మ్. ఇది ఒక్క వేలు, ఇక్కడ ఉండేటువంటి ఈ నర్వ్ యొక్క సిస్టమ్ అనేది కూడా మన శరీరంలో ప్రత్యేకమైన గ్రంథులకు కనెక్టివిటీ అయి ఉంటుంది. మ్మ్. గుండెకు కానీ, లివర్కి కానీ, బ్రెయిన్కి కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, ఐ ఫంక్షన్స్ కానీ మ్మ్. అట్లా. సో అందుకే ఇవి ఇక్కడ ఉండడము వైజ్ఞానికంగా, సాంకేతికంగా, మనకు సైన్స్ ప్రకారం కూడా ఇవి లాభమే. మేము చేసే స్పిరిచువల్ ఎనర్జీ కూడా మాకు బూస్ట్ చేస్తుంటాయి బాగా. మ్మ్. మా ఆశ్రమ ధర్మాలు, మా అండర్స్టాండింగ్ మాకు ఉన్నప్పటికీ మ్మ్. వైజ్ఞానికంగా కూడా మాకు ఎంతో రక్షణగా ఉపయోగపడతాయి. మ్మ్. ఇంకా కాళ్ళకు కూడా బేడీలు ఉంటాయి మాకు. అదే. ఆ. ఇవి బేడీలు మ్మ్. అంటే యోగ మార్గంలో ఉన్న ప్రతి సాధువుకు బేడీ ఉంటుంది. ఒకరు ఒకటే వేసుకుంటారు. ఇప్పుడు సద్గురు ఉన్నాడు, ఈషా ఫౌండేషన్, మ్మ్. ఆయనకు ఒకటే ఉంటుంది. ఇంకొంతమంది ప్రముఖ స్వామీజీలు ఉంటారు, వాళ్ళు 2 వేసుకుంటారు. మ్మ్. అమ్మవారి పరంపరకు సంబంధించిన వాళ్ళు మ్మ్. శక్తి ధర్మాన్ని అనుసరించి బేడీల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మ్మ్. ఇక్కడ 3, ఇక్కడ 3 ఉన్నాయి. మ్మ్. ఇవి హరిషడ్ వర్గ సంకేతంగా నేను ధరించాను. మ్మ్. 6 వర్గాలకు అతీతమైన ధర్మం నాకు దక్కాలని మ్మ్. వాటిని మంత్ర దిగ్బంధనం చేసి వేసుకున్నాను. మ్మ్. ఇప్పుడు చేతుకున్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 2. మ్మ్. ఇవి చతుర్విధ పురుషార్థ ధర్మాలను సూచిస్తాయి. మ్మ్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంకేతిక భావం మమ్మల్ని ప్రేరేపిస్తుంటాయి. మాతో ఉన్నాయంటే మ్మ్. దీన్ని చూసినప్పుడల్లా నా ధర్మం నాకు గుర్తుకొస్తుంది. మ్మ్. ఇవి ఎందుకు వేసుకున్నానంటే ఈ పని చేయకూడదు కాబట్టి అవి వేసుకున్నాను, మ్మ్. అది చేయకూడదు. మ్మ్. ఇక్కడ సిల్వర్ ఆడడం వల్ల కూడా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ మ్మ్. భాగంలో మ్మ్. కాళ్ళకు సిల్వర్ ఉండడం ఎంతో లాభం. మ్మ్. ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి బెనిఫిట్స్ అండ్ వైజ్ఞానికమైన మూలము, తాంత్రికమైన బెనిఫిట్ చాలా ఉన్నాయి. మ్మ్. అయితే ధ్యానం చేసేటప్పుడు, ప్రత్యేకించి మెడిటేషన్కి వెళ్ళేటప్పుడు మెటల్ ఏవి కూడా ఉండొద్దు శరీరం మీద అని చెప్తారు కదండి. అది వాళ్ళకు తెలిసినటువంటి నియమావళి, వాళ్ళ యొక్క అనుభవం. ఉండొచ్చా అలా అసలు? అంటే బంగారం కానీ వెండి కానీ ఒంటి మీద? ఆ కాలం ఋషులకు కుండలాలు ఉండేవి. మ్మ్. మరి కుండలాలు దేంతో వేసుకుంటారు? ఆ కాలం ఋషులకు మ్మ్. కంఠహారం ఉండేది, మ్మ్. దేంతో వేసుకునేవాళ్ళు? మ్మ్. ఆ కాలం ఋషులకు కూడా బేడి ఉండేది ఎడమ కాలుకి. మ్మ్. చాలా మంది ఋషులకు ఉన్నాయి బేడీలు. మ్మ్. చాలా మంది ఋషిపత్నులు, ఋషికన్యలు కూడా ధ్యానం చేశారు. మ్మ్. వాళ్ళకు కూడా సహజమైన అలంకారాలు ఉంటాయి. షోడశ అలంకారములు ఉంటేనే పరిపూర్ణమైన ముత్తైదువ, మ్మ్. పరిపూర్ణమైన స్త్రీ ధర్మం. మ్మ్. 16 అలంకార ప్రాయములు ఉంటాయి కాబట్టి మ్మ్. వాళ్ళందరూ సతీ అనసూయ, రేణుక ఎల్లమ్మ, మ్మ్. గార్గి, లోపాముద్ర వీళ్ళందరూ కూడా అలంకార ప్రాయుక్తంగానే ధ్యానం చేశారు. మ్మ్. వేదాంత సంవాదం చేశారు వాళ్ళందరూ. మ్మ్. ఒక తుచ్చమైన మెటల్ ధ్యానంకి అడ్డం పడుతుంది అనుకోవడం అవివేకం. అంతే అంతే. దీని యొక్క ప్రేరేపకం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయనిక చేతగాక వాళ్ళు అట్లా చెప్పి ఉంటారు. మ్మ్. మై ఒపీనియన్. మ్మ్. వీటిని ధరించడం వల్ల ఎన్నో ఎనర్జీస్ రిసీవ్ అవుతాయి. మ్మ్. సో వాటిని కంట్రోల్ చేయనిక కాక చాలామంది వాటిని విడిచిపెట్టి సర్వసామాన్యంగా ఉండమంటుంటారేమో. మ్మ్. కానీ ధరించవచ్చు 100% మెడిటేషన్. ఈజీగా తేరగ్గా మనకు లాభాలు వస్తున్నాయి కదమ్మా. ఊక పెట్టుకోవడం వల్లనే ఎన్నో లాభాలు ఉన్నాయి మనకు. చర్మ రోగాలు రావు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవ్వదు, యూరినల్ ఇన్ఫెక్షన్ అవ్వదు, థైరాయిడ్ ప్రాబ్లం రాదు, కఫం సమస్య రాదు, వాత పిత్త కఫ 3 దోషాలు మనకు రావు. ప్యూర్ కాపర్, ప్యూర్ సిల్వర్. ఇంకొక విజ్ఞానం చెప్పనా, ఏ వంకతోనైనా బంగారు మెడలో ఉన్నా, చేతికున్నా, చెవిలో ఉన్నా, ముక్కులో ఉన్నా, ఏ వంకతో సిల్వర్ పే మీద ఉన్నా ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది, ఆయు ప్రమాణం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే బంగారుకు నేచర్ నుంచి ఆయుష్కు సంబంధించినటువంటి కనెక్షన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. బంగారం ఎంత మేలిమో, బంగారం ఎంత తేజస్సో మన శరీరంలో కూడా అంత సూక్ష్మత్మ శక్తిని ప్రవేశింపజేస్తుంది. అది డైరెక్ట్ సౌల్కు కనెక్ట్ అవుతుంది బంగారు. అందుకే స్త్రీలు ఏ వంకతోనైనా మంగళసూత్రం ధరిస్తారు కాబట్టి స్త్రీలు ఎక్కువ బతుకుతారు, పురుషులు తొందరగా గుటుక్కుమంటారు. మా తాత చనిపోయిన 20 సంవత్సరాలకు మా అవ్వ చనిపోయింది. అంటే మీరు మంగళసూత్ర రూపమో, ముక్కు పుడక, కమ్మలు ఏదో ఒక వంకతో బంగారు వేసుకుంటారు కదా. ఆయు ప్రమాణం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కంపల్సరీ బంగారు పే మీద ఉండాలి.
పంచలోహాలన్నీ కూడా ఏదో ఒక మూలన ఏదో ఒక వంకతో మన శరీరం మీద ఉండాలన్నదే మన శారీరక నిర్మాణం. నవరత్నాలు పంచలోహాలు మన పే మీద ఉండాలి. అదేదో అలంకృతంగా వేసుకుని అప్పుడు దేవతల కిరీటాల్లో, కుండలాల్లో, హారాల్లో, మనుల్లో అవన్నీ మన బాడీ యొక్క సిస్టమ్ని బట్టి మన సెట్టింగ్ని బట్టి పెట్టారు. 30,000 40,000 హాస్పిటల్లో పోయాల్సిన పని లేదు. సంపాదించిన శాలరీ మనం డిపాజిట్ చేసుకోవచ్చు, పుష్టిగా తినొచ్చు, ఇంకా లగ్జరీస్ లైఫ్ గడపవచ్చు. అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఫీజులు కట్టి మాత్రలు మింగి సైడ్ ఎఫెక్ట్ వచ్చి లివర్ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి మళ్ళీ డయాలసిస్ చేసుకోవడం. నేను చాలామంది నా దగ్గరకు వస్తే వేద విజ్ఞానం ప్రకారంగానే వాళ్ళకు మెటల్స్ సలహా ఇస్తుంటాను, రత్నాలు ప్రొవైడ్ చేస్తుంటాను, రుద్రాక్షలు ఇస్తుంటాను, తాయెత్తులు కూడా ఇస్తుంటాను, యంత్రలిఖితం చేసి ఇస్తాను. ఇవి మూఢనమ్మకాలు, వీటిని నమ్మకూడదు అంటుంటారు చాలామంది. ఇవి మూఢనమ్మకాలు అయితే క్రిస్టల్ థెరపీ అనేది ఒకటి ఉన్నది. క్రిస్టల్ థెరపీ, ఆ క్రిస్టల్ థెరపీకి ఈ రత్నశాస్త్రానికి ఎందుకు కనెక్షన్ ఉన్నది? మెటలైజేషన్కి సంబంధించిన గ్రానైటిక్ ఎనర్జీ సీక్వెన్సెస్ అని ఒక సబ్జెక్ట్ ఉన్నది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈనాడు సిమ్ కార్డులో బంగారు ఎందుకు వాడుతున్నారు? ఏ లోహం, ఇనుము వాడొచ్చు కదా, లేకపోతే కంచు వాడొచ్చు కదా, కాపర్ వాడొచ్చు కదా. సిమ్ కార్డులో బంగారు లేకపోతే సిమ్ కార్డు పనిచేయదు. శాటిలైట్లో కూడా బంగారు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దానికి ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుంది. 100%. చాలా సంతోషం గురుగారు. ఎన్నో సందేహాలు ఇంకా చాలా ఉంటాయి. సమయాభావం వల్ల ఇక్కడితో ముగించవలసి వస్తుంది. ఖచ్చితంగా ఆశ్రమానికి రావాలని కోరుకుంటున్నాం. అమ్మ అనుగ్రహం ఉంటే, ఆవిడ ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు ఖచ్చితంగా వస్తాను. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు. ఇలాగే ప్రశ్నించేవాడు జ్ఞాని, చెప్పేవాడు జ్ఞాని కాదు. ఇది తర్కశాస్త్రంలో మనకున్నది, మన హిందూయిజంలో. ప్రశ్న వేసేవాడు జ్ఞాని, చెప్పేవాడు కాదు. ఈయన సంవాదకుడు, అడిగేవాడు ఉదాత్త బ్రహ్మ. ప్రశ్న వల్లనే సమాజం చాలా పరివర్తనం వైపు వస్తుంది. ఇంకా మంచి ప్రశ్నలు రాయండి, మళ్ళీ టైం ఇస్తాను, నేను మళ్ళీ వస్తాను. చాలా సంతోషం అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. అందరికీ థ్యాంక్స్ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.